చలి చంపేస్తుంది. రాత్రి అయితే చాలు చల్లని గాలులు వణికించేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు కారణంగా రైళ్లు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యమైన విమానాలు ఎప్పుడు బయలుదేరుతాయనే సమాచారాన్ని సకాలంలో అందించడం లేదంటూ వాపోతున్నారు. పొగమంచు రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలుష్య కాసారంతో ఇప్పటికే విలవిల్లాడుతున్న ఢిల్లీ ఇప్పుడు పొగమంచు గుప్పిట్లో చిక్కుకొని వణికిపోతోంది. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినా కూడా మంచు దుప్పటి వేయడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యంగా మారాయి. వాహనదారులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటే అధికారులు కోరుతున్నారు. ప్రజలు ఈ పొగమంచులో బయటకు వస్తే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చిరు వ్యాపారులు కూడా ఢిల్లీలో పొగమంచు కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయంటూ తెలుపుతున్నారు. ఢిల్లీలోని పొగమంచు అలాగే కాలుష్యానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఓవైపు కాలుష్యం, మరోవైపు ఇప్పుడు దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. అధికారులు ఏమంటున్నారు? పరిస్థితి ఎప్పటికీ అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. నందు ఢిల్లీలో పొగమంచు కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయము సాయంత్రం వేళలా ఈ పొగమంచుతో కూడి ఈ వాయు కాలుష్యం కూడా ఇందులో చేరింది. దీంతో చాలా మంది చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళు మంటలేస్తున్నాయి దీని కారణం వల్ల. సో ఇది గత ఇలానే సిచ్యువేషన్ ఉంది. ఇంకా వారం 10 రోజులు ఇలానే ఉండే అవకాశం ఉన్నట్టు ఏదైతే ఆరోగ్య నిపుణులు కానీ అటు వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ పొగమంచు కారణంగా ఈ వాయు కాలుష్యం కూడా ఎటు కదలేని పరిస్థితిలో గాలి అటు ఇటు వీచని పరిస్థితి కారణంగానే ఈ తేమ వల్ల ఈ వాయు కాలుష్యం ఇంకా ఎక్కువ ఉంటుందంటూ చెప్తున్నారు. సో ఇది ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. సో మరో పక్క ఈ పొగమంచు కారణంగా ఫ్లైట్స్ కూడా చాలా డిలే అవుతున్నాయి. ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ట్రైన్లు కూడా గంటల తరబడి లేటుగా నడుస్తున్నాయి. అదేవిధంగా సరుకు రవాణాపై చాలా ప్రభావం పడుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏదైతే రోడ్ల ద్వారా వచ్చే ట్రక్కులు కానీ వీటి వల్ల చాలా లేట్ అవుతుంది. ఈ పొగమంచు కారణంగా 100 మీటర్లు ఉన్న వెహికల్స్ కూడా కనిపించే పరిస్థితి. దానివల్ల వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. చిరు వ్యాపారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట సాయంత్రం వేళలా ఈ విధంగా ఏర్పడుతున్న పరిస్థితి. ఇంకా వారం 10 రోజులు ఇలానే ఉండే అవకాశం ఉంటుందో వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సో చూడాలి మరి ఎలా ఉంటుందో ముందు. రైట్, థ్యాంక్ యూ అశోక్.